నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ ఏదైనా ఒక కార్యకర్తల సమావేశం పెడితే ఏం మాట్లాడతాడు? ఒకవేళ ఆ పార్టీ కనుక అధికారంలో ఉంటే కార్యకర్తలకు ఏ విధంగా ఈ ప్రభుత్వము చేయగలుగుతుంది, మంచి ఏ విధంగా చేయగలుగుతుంది అని చెబుతాడు. అదేవిధంగా అధికారంలో లేకపోతే అధికారం కోల్పోవడానికి కారణాలేంటి, అవన్నీ ఆత్మ పరిశీలన చేసుకొని నెక్స్ట్ టైం ఎలా అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక ప్రణాళికను కదా చర్చిస్తాడు కార్యకర్తలతో. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందుకు భిన్నంగా మిమ్మల్ని హంతకులుగా తయారు చేస్తాము, మనం అధికారంలోకి రాగానే మీరందరూ హంతకులు అయిపోండి, నరికేయండి, చంపేయండి, ఒక చీకట్లో కన్ను కొట్టినట్లు మూడో కంటికి తెలియకుండా నరికేయండి, నరికేసినోని పొద్దునే పోయి పరామర్శించండి అని మన పేరుని నాని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో అయితే చెప్పుకొని వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలను ఏ విధంగా బలిపశువులు చేసి వాళ్ళ శవాల మీద నుంచి అధికారంలోకి రావాలనుకుంటున్నారో ఈ ఒక క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పేరుని నాని చంపమని, నరకమని ఒక పబ్లిక్ మీటింగ్ లో, కార్యకర్తల మీటింగ్ లో కార్యకర్తలకు పిలుపునిస్తున్నాడు. చూడండి, ఇక్కడ చూడండి. చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు చెడగొండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సిగ్గు లేదు, మీరు కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి. ఆ ప్లకార్డులు పెట్టుకొని ఎప్పుడు రప్పా 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 అని అనడం కాదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చీకట్లో కన్ను కొట్టినట్లు నరికేయండి, చంపేయండి అని చెప్పుకొచ్చాడు. సో ఫైనల్గా ఏం చెప్పినట్టే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సిగ్గు లేదని చెప్పాడు. రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి, చెప్పేవాడు ఎవడో చేయడు, అది కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. తెలుసుకోండి. కొంచెం ప్లకార్డులు చూపించడం కాదు, కుక్కలతో కూడా పోల్చాడు కార్యకర్తలను. మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు అని చెప్పి సామెత చెప్తూ కార్యకర్తలకు సిగ్గు శరం లేదన్నాడు. కార్యకర్తలను కుక్కలతో పోల్చాడు. కన్ను కొడితే చంపేయాలి, మీరు హంతకులుగా మారిపోవాలి, మీరు హంతకులై జైల్లోకి వెళ్తే మేమైతే అధికారంలోకి వస్తామని చెప్పుకొని వచ్చాడు. కార్యకర్తలు గమనించండి, మీ నాయకులు మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో ఆ నాయకులు మీ నుంచి ఏం కోరుకుంటున్నారంటే మీరు హంతకులుగా కావాలని ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకుంటున్నారు. సైలెంట్ గా అంటే ఏదైనా పని చేసేటప్పుడు సైలెంట్ గా చేయాలి. రేషన్ బియ్యాన్ని ఏ విధంగా సైలెంట్ గా గోడౌన్లలో పెట్టి వాళ్ళ అత్త పేరు మీద, భార్య పేరు మీద ఏ విధంగా అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు పేదల యొక్క రేషన్ బియ్యము, ఆ విధంగా మూడో కంటికి తెలియకుండా చేసుకోవాలి ఏ పని చేసినా అని చెప్పి హితబోధన చేస్తున్నాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసే దానికి చెప్పాలి, ఎవరికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. వీళ్లకు వైఎస్ఆర్సీపీ నాయకులకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్లకు కోర్టులు అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు, అసలు రాజ్యాంగం అంటే గౌరవమే లేదు. సో చూడండి, ఒక బహిరంగ సమావేశం పెట్టుకొని, కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఏ విధంగా నరకమంటున్నాడో, చంపమంటున్నాడో చూడండి. అధికారం అనేది ఎవడైనా అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పాలే కానీ వీళ్ళు మేము అధికారంలోకి వస్తే ఆన్ని చంపుతాము, ఇన్ని చంపుతాము, నరుకుతాము, తొక్కుతాము అనేది ఈ విధంగా మంచి సాంప్రదాయం కాదు. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. సో మీరు చంపడానికి జనాలు ఎందుకు మీకు ఓట్లు వేయాలి? మేము కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ విఫలమైందో దాని గురించి మాట్లాడాలి, మీరు ఎందుకు ఓడిపోయారో దాని గురించి చర్చించుకోవాలి. కానీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఒక హంతకుల్లాగా తయారు చేసి ఒక ఉన్మాదమైనటువంటి ఒక ద్వేషాన్ని వాళ్ళ మైండ్లో ఎక్కించి ఏమి సాధించాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. వీళ్లకు అంతిమ లక్ష్యము పదవి కావాలి, అధికారం కావాలి. కార్యకర్తల శవాల మీదైనా నడుచుకొని వెళ్ళి ఎలాగైనా 2029లో అధికారం చేజిక్కించుకోవాలని కలలు కంటున్నారు. సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్లను నమ్మి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. బోరుగడ్డ అనిల్ పేరుని నానిని, కొడాలి నానిని చూసి రెచ్చిపోయి ఈరోజు జైల్లో ఉన్నాడు. పొద్దున తెల్లారితో రెండు ఇడ్లీ ఇచ్చేవాడు కూడా లేదు. సో దయచేసి కార్యకర్తలు ఇలాంటి నాయకులు చేసేటువంటి రెచ్చగొట్టేటువంటి ఈ ప్రసంగాలు ఏదైతే ఉందో దయచేసి దాన్ని పట్టించుకోవద్దండి. ఏ నాయకుడు మిమ్మల్ని ఆదుకోడు. జైలుకి వెళ్ళిన తర్వాత కనీసము బెయిల్ కూడా ఇప్పించారు వీళ్ళు. అందుకు చక్కటి ఉదాహరణ మన బోరుగడ్డ అనిలే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.